కాసేపు అలా బయటకెళ్ళొస్తే రిఫ్రెష్ అవుతావు. ఎప్పుడు నీతో అత్తయ్యని తీసుకెళ్తావు కదా, ఇప్పుడు నన్ను రమ్మంటున్నావేంటి? అంటే ఈ పార్టీ మనలాంటి యంగ్స్టర్స్ కి ఆంటీ లాంటి ఆంటీలకు కాదు. ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ మర్చిపోయి హాయిగా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. వస్తానంటే వెళ్ళి రెడీ అవ్వు. జాను, ఫోర్స్ ఏమీ లేదు, నీకిష్టమైతేనే. 5 minutes లో రెడీ అయ్యి వస్తాను. ఏంటిది మనీషా? ఎన్నడూ లేనిది దాన్ని నీ వెంట తీసుకెళ్తున్నా? ఎక్కడికెళ్తున్నారు? తిరిగి వచ్చాక చెప్తానాంటీ. అది మీకు కూడా కలిసొచ్చే విషయమే. అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా. నా బీం చేయబోతున్నా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఆంటీ. ఈసారి స్టోరీలో సరికొత్త ట్విస్ట్ తీసుకుని రాబోతున్నాను. ఏం చేస్తాం, వీళ్ళ మంచితనాన్ని తను క్యాష్ చేసుకుంటోంది. సర్లే, లీవ్ ఇట్. గేమ్ స్టార్ట్ చేద్దాం. డిపాజిట్ ఎంత? ఎప్పట్లాగే 1 lakh. జాను, నువ్వు కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, డిపాజిట్ పెట్టు. సారీ జాను, నేను నీకు ముందే చెప్పలేదు కదా. కిట్టి పార్టీ అంటే ఒక చిట్టి పాట లాంటిది. అందరూ డబ్బులు పెట్టి గేమ్ ఆడతారు. గెలిచిన వాళ్ళకి ఫుల్ అమౌంట్ వస్తుంది. ఆ డబ్బు పాకెట్ మనీలాగా యూజ్ చేసుకుంటారు. నువ్వు మనిషా, తనకదంతా తెలిసుంటుందిలే. డిపాజిట్ పెట్టు జాను. అది నేను డబ్బులవి తీసుకురాలేదండి. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెయ్యి. నా అకౌంట్లో కూడా అన్ని డబ్బులు లేవండి. అదేంటి, మీ అక్క ఓ పెద్ద కంపెనీకి చైర్మన్ కదా. పైగా నువ్వు నందన్ కుటుంబం కోడలివి. నీ అకౌంట్లో మనీ లేవా? చైర్మన్ వాళ్ళ అక్క, తను కాదు కదా. పాపం తను హౌస్ వైఫ్ కదా. తన హస్బెండ్ కూడా కంపెనీలో క్లర్క్ లాంటి వాడే కదా. అన్ని డబ్బులు ఎక్కడుంటాయి? ఇట్స్ ఓకే జాను, నీ బదులు మనీషా ఇస్తుందిలే. సారీ యార్, నేను 1 lakh మాత్రమే తెచ్చాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిపోయింది. ఇందాకే నీకు పంపించాను కదా. అవును కదా, మరిప్పుడెలా? ఒక పని చేయి జాను, మీ అక్కకి కాల్ చేసి 1 lakh పంపించమని చెప్పు. అక్కని అడగాల? ఏ, నువ్వు అడిగితే మీ అక్క ఇవ్వదా? అది అదే ఒక్కసారి అడిగి చూడు జాను. లక్ష్మి కాల్ చెయ్యి. వద్దు మనీషా. ఇలాంటప్పుడే మనుషుల బిహేవియర్ తెలుస్తుంది జాను. ఫోన్ చెయ్యి. హలో జాను. జాను, ఏంటి ఫోన్ చేసి మాట్లాడట్లేదు? అక్క, అది చెప్పు జాను. నాకు 1 లక్ష రూపాయలు కావాలక్క. 1 లక్ష? ఎందుకు? వెంటనే పంపించక్క. నేను కిట్టి పార్టీకి వచ్చాను. కిట్టి పార్టీకి వెళ్ళావా? ఏంటి తమాషాగా ఉందా? ఇంట్లో ఉండాల్సిందానివి పార్టీకి వెళ్ళానంటున్నావు, 1 లక్ష కావాలంటున్నావు. అసలేం చేస్తున్నావు అక్కడ? మావయ్య గారు ఫోన్ చేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. అక్క, ఏంటి
డబ్బులిస్తా అందా? అర్థమైందిలే. సరే మనం ఆడదాం లేవే. వావ్, సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఉండండి, ఫినిషింగ్ టచ్ నేనిచ్చేస్తా. హలో మావయ్య గారు, ఎక్కడున్నారు? రాత్రంతా ఇంటికి రాలేదు. అది చిన్న పనుండి రాలేదమ్మా. నీకో విషయం చెప్పాలి. మావయ్య గారు, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. బాలా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఆఫీస్లో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మన కంపెనీ ప్రెస్టేజ్ 10 పెరిగింది మావయ్య గారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య గారు. అవును, మీరేదో చెప్పాలన్నారు. లక్ష్మి హ్యాపీగా ఉంది. ఈ టైంలో ఈ బ్యాడ్ న్యూస్ చెప్పడం ఎందుకు? ఏం లేదమ్మా, నేను నీతో చెప్పాలనుకున్న విషయమే నువ్వు నాతో చెప్పావు. అంటే మీకు కూడా ముందే న్యూస్ తెలుసన్నమాట. వివేక్ ఒక్క నాకు తప్ప అందరికీ చెప్పేశాడు. ఇంటికి వచ్చేసారా మావయ్య గారు? లేదమ్మా, ఇంటికి వెళ్తున్నాను. సరే మావయ్య గారు, సాయంత్రం మేము ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే అమ్మా. కిట్టి పార్టీకి వెళ్ళావా? ఏంటి తమాషాగా ఉందా? పార్టీకి వెళ్ళానంటున్నావు, 1,00,000 కావాలంటున్నావు. అసలేం చేస్తున్నావు అక్కడ?